పేరు డాక్టర్ సింగినేని వెంకట శ్రీనివాసులు, ఎంఏ పిహెచ్డి, పురావస్తు చరిత్రలో డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నాను. 8 పుస్తకాలు రాశాను, కొన్ని పబ్లిష్. ఇక్కడ పురాతన ఆలయం అంటే దుర్వాస మహర్షి ఆమె యొక్క తల్లిదండ్రులు అత్రి మహాముని అనసూయాదేవి అయినటువంటి వారు. ఈ స్థలం పేరు వచ్చేసి దేవగాతము, అంటే దేవతలు తిరిగినటువంటి సంచరించినటువంటి స్థలం కాబట్టి దేవగాతం. పన్నీరు ఉదకము వస్తుందంటే పన్నీరుతో సమానమైనటువంటి నీటి బుగ్గలు ఉండేవి. ఈ స్థలంలో మంచి శుభంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మునివరులు అంటే దుర్వాస మహర్షి తల్లిదండ్రులు ఆయన ఇక్కడ ఎదురుగుములతో పర్ణశాలను ఏర్పాటు చేసుకొని నిత్యము శివపూజ చేసేటువంటి వారు. ఎందుకు శివపూజ చేసేటువంటి వారంటే అత్రి మహామునికి అనసూయాదేవికి సంతానం లేకపోతే కైలాసం వెళుతారు. కైలాసం వెళితే కైలాసం వెళ్ళినటువంటి సమయానికి మన పరమేశ్వరుడు బ్రహ్మదేవునితో వాగ్వివాదం చేస్తుంటాడు. బ్రహ్మదేవుడు తప్పు చెప్తాడు. ఆ కోపముతో తిరిగి ఇంటికి వస్తాడు. అంటే కైలాస అమ్మవారి దగ్గర పార్వతీదేవి దగ్గరికి వస్తాడు. అప్పటికే పార్వతీదేవి దుర్వాస మహర్షి తల్లిదండ్రులైనటువంటి అత్రి మహాముని అనసూయాదేవితో ఏ మహామునివరులారా ఇటు సందేశించినారంటే, తల్లి మీకు తెలియనటువంటి లోక సంచారమైనటువంటి మాకు మీకు తెలియనటువంటి ఉందా, సంతానం లేని వాళ్ళ పరిస్థితి ఎంతటి ఘోరంగా ఉంటుందో మాకు అర్థమైంది తల్లి, పుత్ర సంతానం ఇవ్వండి అని చెప్పి కోరుకుంటారు అత్రిమని అనసూయాదేవి. ఆ వార్తను కోపంతో వచ్చినటువంటి పరమేశ్వరుడు చెప్పింది, నాదా ఈ మహనీయులైనటువంటి అత్రి మహాముని అనసూయాదేవి దంపతులకు ఒక చక్కటి పుత్ర సంతానం అంటే వసంగండి అని చెప్పి ఆ కోపంతో ఉన్నటువంటి పరమేశ్వరుడు పుత్ర సంతానాన్ని వరం ఇచ్చాడు. ఆ వరంతో జన్మించాడు దుర్వాస మహర్షి. అందుకు కాబట్టి పరమేశ్వరుని వరము చేత జన్మించినటువంటి దుర్వాస మహర్షి మొత్తం ముల్లోకాలు తిరుగుతూ ఎక్కడైతే పుణ్యస్థానాలు ఉంటాయో అక్కడ కొంతకాలం యువ సంచారం చేస్తూ నిత్యం శివారాధన చేసేటువంటి వారు. అందుకు ఇక్కడ కూడా శివారాధన చేసేటువంటి వారు. 2011లో ఇక్కడ పునర్నిర్మాణానికి అంకురార్పణ చేయడము, ఆ సందర్భంలో మిషనరీస్ కూడా రావడము, లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని కూడా తీయడము, తర్వాత ఈ శివాలయంలోకి వస్తే గోడలను తీసిన తర్వాత శివలింగాన్ని పక్కకు తీయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేయగా చిన్న సర్పం బంగారు వర్ణమైనటువంటి చిన్న సర్పము అక్కడే ఆలయంలోనే ప్రదక్షిణ కావడము, శివలింగం మీద ఉండడం, అట్లా ఒక వారం రోజులు జరిగిన తర్వాత అప్పటికే ప్రయత్నం చేసినటువంటి వారికి అపశృతులు కలగడము, అంతటితో శివలింగాన్ని పెకిలించకుండా అక్కడ యథాస్థానంలో పెట్టి కొత్తగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరుగుతుందమ్మా. ఇక్కడ కూడా అనేక మంది సంతానమైనటువంటి వారు కానీ ఈతి బాధలతో ఉన్నటువంటి వారు కానీ తన యొక్క బాధలను వచ్చి భగవంతునికి చెప్పుకొని కొద్దిగా నీరు గాని పాలు గాని శివాలయం అంటే శివాలయంలో శివలింగానికి సమర్పించి అభిషేకం చేసినట్లయితే శక్తి లేనటువంటి ఒక నీళ్లు పోసినా కూడా ఇప్పటి కూడా వాళ్ళ యొక్క బాధలు అనేక మందికి తొలగినట్టు ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కృతయుగంలో దుర్వాస మహర్షులు ఇక్కడ తప చేస్తే తర్వాత త్రేతాయుగంలో సీతారామచంద్రులు కూడా అరణ్యవాస సమయంలో ఇక్కడికి రావడము, మునుల యొక్క ఆశీర్వాదం పొందడము, ఆ యొక్క శివలింగానికి వారు ద్వాపరయుగంలో పంచపాండవులు కూడా అరణ్యవాస సమయంలో వారు కూడా ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించి నిత్యం తన యొక్క అర్జునుడు బాణంతో భీముడు గదతో ఇక్కడ పుష్కరిణి అంటే కోనేరు తవ్వడం అంటే నీటి బుగ్గ చేసేటువంటి ప్రదేశంలో వాళ్ళు గోతిని తవ్వడం వల్ల ఘాతం ఆ నీటి చేత అభిషేకం చేసినట్లు అప్పుడు భీమలింగేశ్వర స్వామి అన్నట్లు. తర్వాత కరికాల చోళుడు తంజావూరు రాజు కరికాల చోళుడు కూడా క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఈ క్షేత్రాన్ని సందర్శించడం. తర్వాత 927లో రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుడు జ్యోతి అంటే శ్రీశైలం జ్యోతి నుండి ఇక్కడికి వచ్చి దుర్వాస మహాముని ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ మండపాన్ని నిర్మించడము, దుర్వాసపురం అని పేరు పెట్టి కొంతమంది ప్రజలు తీసుకొచ్చి మీరు ఇక్కడ ఉండి కొంతకాలము ఎటువంటి పనులు లేకుండా జీవించండి అని చెప్పి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇక్కడికి ఆ యొక్క 3వ కృష్ణుడు సంచరించినటువంటి ఆ విషయము మనకు ప్రొద్దుటూరులో ముక్తిరామలింగేశ్వర స్వామి దగ్గర శాసనం ఉంది ఆయన వచ్చినట్లు. తర్వాత జ్యోతి నుండి శ్రీశైలం నుండి ఇక్కడ వచ్చినట్టు. తర్వాత 12వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్య మహారాజులు పరిపాలన చేసేటువంటి కాలంలో గర్భగుడి నిర్మించడం కూడా జరిగింది. తర్వాత ఈ కాకతీయ రాజులు గణపతి దేవుని కుమార్తె రుద్రమదేవి పరిపాలన చేసేటువంటి కాలంలో 1261వ సంవత్సరంలో త్రిపురాంతకానికి సామంతులు ఉన్నటువంటి త్రిపురాంతకదేవ మహారాజు కాలంలో ఇక్కడికి రుద్రమదేవి సంచరించి క్రీస్తు శకం 1261వ సంవత్సరంలో ఇక్కడ దుర్వాసపురం తాలూకా అయింది. తాలూకా అంటే పరగని తాలూకా. ఆయనే రాసుకుట 3వ కృష్ణుడు రాజు జ్యోతి యాత్ర వచ్చి ఇక్కడ దుర్వాసపురం పేరు పెట్టాడు. ఆశ్రమం దుర్వాసపురం. తర్వాత 1261లో కాకతీయుల కాలంలో తాలూకా అయింది. తాలూకా కూడా అహోబిలం నుండి ముద్దనూరు వరకు, ముద్దనూరు నుండి సిద్ధవటం అంటే సిద్ధులు సంచరించిన సిద్ధవటము, బద్దేవోలు అంటే బద్దేలు, తిరుమాలపల్లి అంటే పూర్వామిల, ఈ ప్రాంతానికి అంతటికి ఈ దుర్వాసపురమే తాలూకాగా ఉంటున్నది. తర్వాత విజయనగర రాజుల వారు అంటే విజయనగర రాజుల రాజ్యానికి వచ్చిన తర్వాత రాయలసీమను స్వాధీనం చేసుకునేటువంటి తరుణంలో ఇక్కడ వారు బ్రహ్మాండంగా సిద్ధవటం నుండి మట్లి అనంతరాజు చెన్నమరాజు కాలంలో కోటలు నిర్మించి అద్భుతంగా చేయడము, ఇక్కడే దువ్వూరు చెరువు నిర్మాణం చేపట్టడము,
ఇక్కడ పక్కనే ఈ శివాలయం పక్కనే లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని, తర్వాత 1608లో కోదండ రామాలయాన్ని, ఇంకా ఇట్లా పోతే ఇంకా చాగనమల్లిలో లక్ష్మీ చెన్నకేశ్వర, ఇలబడిగల లక్ష్మీ చెన్నకేశ్వర, కొరపాడు లక్ష్మీ చెన్నకేశ్వర, ప్రొద్దుటూరులో కూడా కేశవాలయం లక్ష్మీ చెన్నకేశ్వర, ఇంకా పుష్పగిరిలో లక్ష్మీ చెన్నకేశ్వర, ఇవన్నీ కూడా విజయనగర రాజుల నిర్మాణంలో జరిగింది. రైట్. తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన గోల్కొండ నవాబులు కుతుబ్ షాహీల కాలంలో గండికోటను స్వాధీనం చేసుకున్న తర్వాత మరి ఈ వారి పరిపాలన అంటే కుతుబ్ షాహీల పరిపాలన, తర్వాత అసఫ్ షాహీల పరిపాలన మొదలైన తర్వాత అసఫ్ షాహీల నుండి ఈ యొక్క ప్రాంతాన్ని రాయలసీమను బ్రిటిష్ వారికి అప్పచెప్పిన తర్వాత బ్రిటిష్ వారు 1808లో ఈ కడపను జిల్లాగా చేసుకుని దత్త మండలాలు ఇక్కడికి రావడం, వారి పరిపాలనా కాలంలో దుర్వాసపురం దూరుగా మారింది. దూరుగా పిలువబడింది బ్రిటిష్ వారి యొక్క కాలంలో. మరి ఇంత వైభవంగా వెలుగొందినటువంటి ప్రాంతం కడప దూరి దుర్వాసపురం నవాబులకు, ఆదోని నవాబులకు, బనగానపల్లి నవాబులకు 1790 ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఇక్కడ యుద్ధం జరిగి అనేక మంది సైనికులు మరణించి ఈ యొక్క ప్రాంతాన్ని దోచుకొని వెళ్ళిపోయినారు. అప్పుడు ప్రజలు అనేక భయప్రాంతాలకు గురై ఇక్కడ ఉన్నటువంటి సంసారాలు వదిలిపెట్టి పక్కనే ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి దూరు అనే గ్రామాన్ని నిర్మించుకోవడం జరిగిందనమాట. కానీ అదే మనం ఇప్పుడు కూడా చెప్తుంటాం, దేవుని సొమ్ము తినకూడదు, దేవుని సొమ్ము తగలకూడదు అని. అంటే ఇక్కడ దేవతలు సంచరించినటువంటి దేవగాతం స్థలంలో, దుర్వాస మహర్షి తపచేసే స్థలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు, అన్యాయాలకు, అక్రమాలకు తావు ఉండకూడదు. సంసార జీవితానికి ఈ ప్రాంతం పనికి రాదని మనకు అందుకబట్టి పదం అయిపోయింది. ఇప్పుడు కూడా పాత దూరు కొత్త దూరు అంటారు దుర్వాసపురాన్ని. ఎందుకంటే మునులు సంచరించి ఇప్పుడు కూడా మన ఇంట్లో దేవుని వల్ల మనం ఏం చేయాలి, ఎందుకంటే భయం ఉంటుంది మనకు, దేవుడు ఉన్నాడనే భయంతో. కాబట్టి మునులు వారు ఎటువంటి ధనాశ గానీ, పేరాశ గానీ, అధర్మానికి గానీ, అసత్యానికి, అన్యాయానికి పలకరలు, నీతి ధర్మపత్రులే ఉంటారు. కాబట్టి అటువంటి వారు మనకి ఏదైనా చేతి ఇచ్చినా కూడా అది బంగారు ఫలాలు ఇస్తుంది. కాబట్టి అటువంటి స్థలాల్లో మనం ఇప్పుడు కూడా ఎక్కడ కూడా అసత్యం, అన్యాయం చేయకూడదు. ఆ రకంగా జరిగిందమ్మా ఇక్కడ. మరి అటువంటి స్థలాన్ని, అటువంటి క్షేత్రాన్ని కొద్దిగా బీటలు పడితే ఆలయము, పురాతన ఆలయము మళ్ళీ పునర్నిర్మించాలనేటువంటి ఉద్దేశం అప్పుడు కలికాలం అనేటువంటి వచ్చింది. కాబట్టి మహనీయులు దుర్వాస మహర్షి ఇక్కడ, యాగంటిలో అగస్త మహర్షి, కన్వ మహర్షి కనితీర్థంలో ఇటు మహనీయులంతా ఈ భూములు వదిలిపెట్టి ఉత్తర కురుభూములకు వెళ్ళిపోయినారు. మళ్ళీ కలికాలం అంటే, కలికాలం అనే దానికి కూడా చెప్తాను కొంత. కలికాలం అంటే యజ్ఞయాగాలు జరగకపోవడము, ధర్మ పరిపాలన లేకపోవడము, ప్రజలు అవినీతి పరులు, అధర్మలు, అసత్యవర్తలు కావడము, పాలకు నిత్యం ధర్మ పరిపాలన లేక అధర్మ పరిపాలన చేస్తూ రావడము. అప్పుడు పంచభూతాలు అనేటువంటి భూతాలు కూడా, అగ్ని, నీరు, ఆకాశము, భూదేవత, ఇవన్నీ కూడా ఏమైనాయంటే చివరకు వాయుదేవుడు వారిని కూడా తమ యొక్క ధర్మాన్ని విస్మరించి, అంటే తమ యొక్క పంచభూతాలు కూడా ఋతువులకు అనుకూలంగా లేకుండా ఋతువులకు వ్యతిరేకంగా అధర్మానికి తగినట్టుగానే వాళ్ళు ప్రజలను, అంటే ఎక్కడైతే అవినీతి, అక్రమం, అధర్మం పెరిగిపోయిందో వారిని శిక్షించి ధర్మ మార్గం నడిపించేటందుకు ఋతువులు కూడా క్రమం తప్పి అధర్మపరులైనారు. ఆ రకంగా ఏమైంది, ఎప్పుడైతే మనం గమనించండి, వర్షాకాలంలో వర్షం లేకపోతే పచ్చిక ఉండదు, పచ్చిక లేకపోతే మొదవులు పాలు పెద్దగా, మొదవులు అంటే పశువులు, గడ్డి లేదు కాబట్టి పశువులు గడ్డి లేదు, మనుషులకు తిండి లేదు. తల్లిదండ్రులకు బిడ్డల మీద ఆప్యాయత, అభిప్రాయం లేకపోవడం, బిడ్డలకు తల్లిదండ్రుల ప్రేమానురాగా లేకపోవడం, భార్యాభర్తకు సరైనటువంటి అవగాహన లేకపోవడము, ఇటువంటి అక్రూరమైనటువంటి, అసత్యమైనటువంటి, అధర్మపరమైనటువంటి పనులు ఎప్పుడైతే వచ్చినాయో వాటినే కలికాలము. ఈ కలికాలం తట్టుకోలేకనే గొప్ప గొప్ప మహనీయులంతా తమ యొక్క సంస్థానాలు, అంటే మునీశ్వరులు తప చేసిన ఉద్యానవనాలు, వనాలను, ఆశ్రమాలు వదిలిపెట్టి మళ్ళీ ఉత్తరాదినటువంటి కురుగు మనకి వెళ్ళిపోయినారు. మరి బంగారు పోయిన 4 నెలల్లో ఇక్కడే పక్కన గ్రామం పుల్లారెడ్డిపేట అనేటువంటి గ్రామంలో మహేశ్వరెడ్డి అలా భార్య అంకమ్మ బంగారు వస్తువులు పైన అని చెప్పి ఆమె ఆక్రోషంతో, ఆవేదనతో ఇక్కడికి రావడము, శివలింగం పట్టుకొని, శివలింగం అంటే శిరోవందనం చేయడము, పంచాక్షరి మంత్రం చెప్పిన తర్వాత ఆమె చెప్పింది, నా వస్తువు నాకు దొరుకుతున్నాక స్వామి నీకు 101 టెంకాయ కొట్టాను, అమ్మవారికి ఒడిబియ్యం కట్టాను, కొత్త వస్త్రం నీకు అభిషేకం చేస్తానని చెప్పి. ఎన్ని వద్దుమా, అభిషేకం ఇష్టము పరమేశ్వరునికి, అభిషేకం పేరు అవి చేయండి చాలని చెప్పినాం. వేస్తవారం రోజున ఆమె శివాలయం వచ్చి ఆ ఏడుపుతో తన యొక్క బాధను వెలిపించుకుంది. శనివారం ఉదయం అయ్యే లోపల తమ వస్తువులు ఇంట్లో కిటికీలు వేసుకోవడం జరిగింది. ఇంట్లో కిటికీలు వేసుకున్నారు. తిరిగి ఆదివారం కూడా అద్భుతంగా అభిషేకం చేయడం కూడా జరిగింది. ఇంకా అట్లే అనేక మంచినటువంటి వారిని ఇప్పుడు 7 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎక్కడికి పోలేదు, కాలేజీలు వదిలిపెట్టినా, అన్ని ఉద్యోగాలు వదిలిపెట్టి భగవంతుని సేవ అంటే పార్వతీ పరమేశ్వరులు ముక్కోటి దేవతలు పూజించినటువంటి వారు, ముల్లోకాలు తల్లిదండ్రులు కదా, వారిని నమ్ముకుంటే మన యొక్క బాధలు వాళ్ళే తీరుస్తారనే ఉద్దేశంతో నేను ఇక్కడికి కూడా ఇక్కడే కొనసాగుతున్నామా. ఏదో నా వంతు నేను ప్రజలతో సందారిపించుకొని ఇవన్నీ నిర్మించుకుంటూ పూజలు చేసుకుంటూ ఉన్నా నా శక్తి కల. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ఆలయం గురించి, ఇక్కడ శివమహిమ గురించి స్వామివారు చాలా చక్కగా చెప్పారు. అలాగే ఇక్కడే దగ్గరలో ఉన్న రామసాయి నగర్ అని ఇక్కడ ఒక గ్రామం ఉంది ఫ్రెండ్స్. ఈ గ్రామంలో రామాలయంలో అర్చకులు కావాలని అక్కడ ఉన్న ధర్మకర్త వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫోన్ చేయండి.
తర్వాత అక్కడ ఆయన శాలరీస్ కూడా అంతా మీకు వివరంగా చెప్తారు అన్నట్టు. ఇది కడప జిల్లాలోని దువ్వూరు మండలంలో రామసాయి నగర్ పోయే దావలోనే ఈ గుడి వస్తుంది. ఎవరికైనా ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడున్న శివుని మహిమ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫోన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.